ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. జూలై మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 12 రాశుల వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది, మా రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎటువంటి పరిహారాలని పాటించాలని అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం 12 రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ జాగ్రత్తలు వహించాలో సురేష్ గారిని తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం ఉషా గారు. 12 రాశుల విషయానికి వస్తే ముందుగా ధనుసు రాశి వారి విషయం మనం చూసుకుంటే అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వివాహ రీత్యా, ఆరోగ్య రీత్యా, సంతాన రీత్యా, దాంతోపాటు వ్యాపార రీత్యా ఎక్కువ అడుగుతూ ఉంటుంటారు. ఏ విషయాలు మేము జాగ్రత్తలు వహించాలి, ఈ మాసాంతం చూసుకుంటే కలిసి వచ్చే అంశాలు ఏంటి అని. సో ఒకసారి వాళ్ళ గురించి. రాశి ఫలాలు తెలుసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన యొక్క మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప జ్ఞానం అనమాట. ఇది ఒక సైన్స్ అని చెప్తాను నేనైతే. సో ఎందుకంటే జర్నీ అనేది ఎఫర్ట్లెస్గా చేయాలి, ఓకే, బ్లిస్ఫుల్గా చేయాలి, ఆనందంగా జీవితం గడపాలి అనే ఉద్దేశంతో మనిషికి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ అన్నీ ముందుగానే తెలుసుకొని వాటిని తప్పించుకొని, ఓకే, సన్మార్గంలో ఉండేసి మనం చక్కగా బ్లిస్ఫుల్గా ఉండి వేరే వాళ్ళకి బ్లిస్ఫుల్గా ఉండాలి అనే ఉద్దేశంతో మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. ఇది మనం చర్చించుకోవటం చాలా మంచిదన్నమాట. ఇది చెప్పినందుకు నాకు, విన్నందుకు మీకు, విన్నందుకు వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఇన్నంటనే పోతాయండి. మనం తెలుసుకుంటేనే సగం ప్రాబ్లమ్స్ పోతాయండి. బ్లైండ్గా ఉండకుండా జీవితం చాలా మెచ్యూర్డ్గా, చాలా ఉన్నతంగా ఉంటుందండి. మనం వచ్చేటప్పటికి జూలై 2024 మనకి ధనుసు రాశి కనుక వాళ్ళకి చూసుకుంటే ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అండి ఇది. ఎందుకంటే 7వ ఇంట్లో 8వ ఇంట్లో గ్రహాలు సంచారం ఎక్కువగా ఉందన్నమాట. వీళ్ళకి 8th హౌస్ వచ్చేటప్పుడు దుస్థానం అంటారన్నమాట ఆస్ట్రాలజికల్గా. కొంచెం టఫ్గా ఉండాల్సిన టైం. వీళ్ళు ఒక 20-25 డేస్ కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. బయట వెళ్ళి ఏవో చేసే బదులు స్పిరిచువల్గా ఇంటర్నల్గా ఉండటం, ఓకే, దేవుడికి సంబంధించిన విషయాలు చేసుకోవటం, తనను అనాలిసిస్ చేసుకోవటం, తన స్ట్రెంత్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవటం చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇంకా డీటెయిల్స్ చూద్దామండి. వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ మాసంలో వీళ్ళకి 4 రకాల గ్రహాలు చేంజెస్ ఉన్నాయండి. ఒకటి సూర్యుడు వచ్చేటప్పటికి జూలై 16న వీళ్ళకి కర్కాటక రాశిలోకి మారుతున్నారండి. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలోకి జూలై 12న, తర్వాత మెర్క్యూరీ వచ్చేటప్పటికి సింహరాశిలో జూలై 19న, శుక్రుడు వచ్చేటప్పటికి జూలై 6న. అంటే 4 రకాల ప్లానెట్స్. ఇవి కూడా వీళ్ళకి 7th హౌస్ 8th హౌస్లో ఎక్కువ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉందండి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారండి. దాని ప్రకారం ఒక్కొక్క గ్రహం ఏ విధంగా ఉందో చెప్తాం. సన్ వచ్చేటప్పటికి ఫస్ట్ 15 డేస్ యాత్రలు కలిగించే అవకాశం ఎక్కువ ఉంది, ట్రావెల్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. ఆ తర్వాత 15 డేస్ వీళ్ళకి ఏదో తెలియని బాధ, పీడ అంటారు కదండి, దృష్టి పీడ అని, అంటే మనకు చెప్పుకోలేని ఒక బాధతో ఎక్కడో బాధపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకి కుజుడు వచ్చేటప్పటికి అర్ధనాశం, ధనాన్ని పోగొట్టే అవకాశం కనిపిస్తూ ఉందండి. కానీ తర్వాత వచ్చేటప్పటికి అదే కుజుడు వాళ్ళకి సంపాదన కూడా ఇస్తారని చెప్పుకోవాలన్నమాట. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి పుత్రుల వల్ల, తర్వాత భార్య వల్ల ధనం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత అదే బుధుడు తర్వాత వాళ్ళకి ఆటంకాలను కలిగిస్తే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత శుక్రుని వల్ల మనకేముంది, యువతి జనిత బాధ అంటారన్నమాట. అంటే ఒక యంగ్ ఉమెన్ నుంచి వీళ్ళకి ఏవో రకమైన బాధలు వస్తాయి. అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కొంచెం కేర్ఫుల్గా లేడీస్తో వ్యవహారం చేయాలి. తర్వాత అదే శుక్రుడు మనకి 8th హౌస్లో ఉండటం వల్ల తర్వాత వచ్చేటప్పటికి సంపదను కలిగిస్తూ ఉంటాడు, వెల్త్ అనేసి ఇస్తూ ఉంటారనమాట. ఇవి వచ్చేటప్పటికి లఘు గోచారం ప్రకారం అండి. తర్వాత మనకి ఇంక డీటెయిల్గా కనుక చూసుకుంటే సూర్యుడు వచ్చేటప్పటికి ఫస్ట్ 15th తామరమూర్తిగా 7th హౌస్లో ఉన్నారండి. ఆ తర్వాత 16th నుంచి 8th హౌస్లో వెళ్తున్నారు. టోటల్గా సూర్యుడు వీళ్ళకి మంచినైతే ఇవ్వటం లేదు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. ఏ విధంగా విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళతో వైరం, గొడవ పడే అవకాశం ఎక్కువ ఉందండి. పర్టికులర్గా భార్య రిలేటెడ్ హెల్త్ విషయం ఎక్కువగా ఉండి ఏదో తెలవకుండా వీళ్ళ భార్య ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత సంతానానికి కూడా హెల్త్ రిలేటెడ్ ఉత్సాహ భంగం కలిగించే పనులు ఉంటాయి అన్నమాట. అంటే మీరు ఏదైనా ఉత్సాహంగా ఒక పనిని అనుకుంటే ఏదో ఒక ఆటంకం వచ్చేటట్టుగా అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి భార్యతోటి, పిల్లలతోటి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి కడుపు నొప్పి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి, జాగ్రత్తగా ఉండాలండి. తర్వాత 8th సన్ వెళ్తున్నాడండి. ఇది కూడా అంత మంచిది కాదండి. ఇది ఏమవుతుందంటే చేసే పనులు చెడిపోయే అవకాశం ఎక్కువ ఉందండి. అనవసరంగా శత్రువులతో గొడవ, ప్రయాణాలు కనుక చేస్తే ఇబ్బందులు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రయాణం ఉంది బట్ అది ఇబ్బందులు ఉంటాయి అనమాట. అది అందుకని షార్ట్ జర్నీలు చేస్తే మంచిది, లాంగ్ జర్నీలు చేయకుండా. విచారకరమైన వార్తలు వినటం, శారీరకంగా కష్టము, భయము, తర్వాత అనవసరం అతి తాపం అనమాట. బాడీ అంతా హీట్ అయిపోతుంది. తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ తోటి వీళ్ళతోటి ఇబ్బందులు పడి, మాటలు పడి అనవసరంగా కాంప్లికేటెడ్ అయ్యే విషయాలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు, బిజినెస్ పీపుల్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి మార్స్ 5వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే జూలై 12th వరకు కూడాను ఆల్రెడీ సూర్యుడు సరిగా ఉండటం లేదు. ఈయనకి అగ్గిన ఆజ్యం పోసినట్టు ఈయన కూడా సరిగా వాళ్ళకి ఇంకా ప్రతికూలమైన పరిస్థితులు కలగజేస్తూ ఉన్నారనమాట. వీళ్ళకి ఏ విషయాలు ప్రతికూలంగా ఉంటాయి అంటేనండి, హెల్త్, బాడీ ప్రాబ్లం ఉంటుంది. అకాల భోజనం, టయానికి భోజనం తినరు. తర్వాత
ఏయో అనవసరమైన బ్యాడ్ కంపెనీతో, చెడ్డ పనులతో, చెడ్డ వాళ్ళతో నమ్ముకొని వాటితో గిల్టీ పనులు చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దానికి అనుగుణంగా శత్రు బాధ కలుగుతుంది. అతిగా కోపం ఉండటము, పుత్రులతోటి, భార్యతోటి గొడవలు పడటం, అశాంతిగా ఉండటం, మనస్తాపం, శారీరకంగా బలహీనతగా ఉంటారు. 2 ప్లానెట్స్ మనకి ఫస్ట్ 15 డేస్ బాగలేదు కాబట్టి వీళ్ళు కేర్‌ఫుల్‌గా ఉండాలండి. అయితే కొంతలో కొంత ఏంటంటే అండి 16థ్ తర్వాత వీళ్ళకొచ్చేటప్పటికి స్వర్ణమూర్తిగా వీళ్ళకి 6వ ఇంట్లో మార్స్ వెళ్తుందా అండి, పిక్చర్ కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఉందండి. పాజిటివ్‌గా ఉంటుంది. అక్కడి నుంచి వీళ్ళకి ధనలాభ్యము, కీర్తి, సుఖము, పుణ్యకార్యాల నుండి వెళ్ళటము, తర్వాత నూతనంగా ఏదైనా వస్తువులు కొనే అవకాశము ఉండటం, తర్వాత శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకొని వాళ్ళతో ఎక్కువ కాంప్రమైజ్ అయ్యి జాగ్రత్తగా ముందుకెళ్ళే అవకాశం అవన్నీ వీళ్ళకి కనిపిస్తున్నాయండి. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత మనకి 7, 8 ఇంట్లో వచ్చేటప్పటికి శుక్రుడు ఉన్నాడండి. ఇది కూడా అంత మంచిది కాదని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి ఏ విషయాల్లో మంచిది కాదంటే అగైన్ మళ్ళీ కోపం ఉంటుంది, కష్టం ఉంటుంది. అంటే ఎక్కడెక్కడ రిపీటెడ్ వర్డ్స్ వస్తాయో ఆ ఇంటెన్సిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి. ఓకే. సో ఒకసారి కోపం అంటే ప్రాబ్లమ్ అంటే 2-3 సార్లు కోపం, అలానే ఒకసారి ధనం అంటే ప్రాబ్లం, 2-3 సార్లు ధన నష్టం అంటే అది అంటే రిపీటెడ్గా వస్తుందన్నమాట. అది తర్వాత స్త్రీల వల్ల కష్టాలు, భార్యకు అనారోగ్యము, తర్వాత వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా లేడీస్తో అండి. ధనుసు రాశి వాళ్ళకి అది 2 టైమ్స్ రిపీట్ అయింది 2 గ్రహాల వల్ల. అందుకని ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వచ్చేసి 8వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే బంధుమిత్రులతో, తర్వాత 15th నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగానే సెకండ్ హాఫ్లో కొంచెం బాగుండేసి కొంచెం కీర్తి ప్రతిష్టలు, తర్వాత బంధుమిత్రులతో కలవటం, రాజదర్శనం ఇవన్నీ జరుగుతూ ఉందన్నమాట. ఈ విధంగా మనకు చూసుకుంటే మనకి గ్రహాల స్థితిని బట్టి మనం చెప్పుకోవచ్చు. ప్లస్ మనకి అంగగోచారం అని చెప్పేసి మనకి వేదిక ఆస్ట్రాలజీలో ఇంకొక శాస్త్రం కూడా ఉందండి, ఇంకొక అప్రోచ్ కూడా ఉంది. దాని ప్రకారం కనుక మనకు ఎలా ఉందంటేనండి, సూర్యుడు మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే దరిద్రాన్ని ఇస్తూ ఉన్నాడండి. అంటే దరిద్రం అంటే భయపడొద్దండి, వాళ్ళ దగ్గర టయానికి అనుకోకుండా సపోర్ట్ లేకుండా ఇబ్బంది, ధనం కానివ్వండి, చుట్టాలు కావండి, బంధువులు కానీ వాళ్ళ నుంచి టయానికి సపోర్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దండి. సో ఇది ముందే చెప్పాను, వీళ్ళు ఇంటర్నల్గా ఫోకస్ చేసుకోవాల్సిన టైం అండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి ధనహీనత కూడా కనిపిస్తూ ఉంది మూలా నక్షత్రం వాళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికి రోగము, తర్వాత వస్త్రలాభం కూడా ఉందన్నమాట. ఓన్లీ ఒకటి బెనిఫిట్ ఏమంటే ఏదన్నా పని కనుక చేస్తే 15 డేస్ తర్వాత కొంచెం జయం కలుగుతుంది, వస్త్రలాభం కలుగుతుంది. బట్ మిగతా అన్ని విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది ఎవరండి, మూలా నక్షత్రం వాళ్ళు. నెక్స్ట్ మనకి పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకు కూడాను ఆల్మోస్ట్ వీళ్ళకి కూడా సూర్యుని వల్ల దరిద్రం కలుగుతూ ఉందండి. తర్వాత ధనహీనత, ధనాన్ని కోల్పోతారు. తర్వాత వీళ్ళకి రోగంతో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. బట్ 1-2 చిన్న ఫంక్షన్లు అటెండ్ అయ్యే అవకాశం వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉందండి. ఇది వచ్చేటప్పటికి మనం చెప్పుకోవాలి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి కూడాను మనకి అంత సరిగ్గా ఫేవరబుల్గా ఇవ్వటం లేదు. తర్వాత బట్ వీళ్ళకి కొంచెం బెటర్గా ఉంది మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళతో పోలిస్తే. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయాన్ని కలుగుతుంది. ఏదైనా కనుక పని అనుకుంటే ఈ బాధలు ఉన్నా కానీ అనుకున్న పని అనుకున్న విధంగా వాళ్ళు చేయగలుగుతారు అనమాట. తర్వాత వీళ్ళకు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. బట్ వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఎవరైనా కనుకుంటే గవర్నమెంట్ అఫీషియల్స్తో కానివ్వండి, తర్వాత హైఫై అఫీషియల్స్తో కానీ వీళ్ళకి కొంచెం ఒక అధికారం రావటం, ఒక ప్రమోషన్ రావటం, తర్వాత అనుకున్న పని చేయటం బాగుంది. అది 3 నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే మనకి మూలా నక్షత్రం అంత అనుకూలంగా లేదు, పూర్వాషాఢ అనుకూలంగా లేదు, బట్ ఉత్తరాషాఢ నక్షత్రం కనుక బాగుందన్నమాట. ఇది మనకి అంగగోచారం ప్రకారం మనకి జులై మంత్ రాశి ఫలాలు. షూర్ సార్, థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే మాస ఫలాలు చూసిన తర్వాత పర్సనల్గా మేము జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, మాకు ఈ సందర్భంలో కలిసి రావట్లేదు, ఒకసారి పరిహారాలు చేయించుకోవాలనుకుంటున్నామని అడుగుతూ ఉంటుంటారు, మనం అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది? సో ఉషా గారు 2 మిషన్లు అండి, 2 కాదు 3 మిషన్లు అండి. ఫస్ట్ ఈ మన పూర్వీకుల ప్రకారం ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉండాలండి. అసలు ఆ ఫ్యామిలీలో ఉండే వాతావరణం డిఫరెంట్ అండి. వాళ్ళలో ఎంతో మెచ్యూరిటీ ఉంటుంది, ఒక పరిణితి ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. వాళ్ళ ఇంట్లో మ్యారేజెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయండి. అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ ఒక ఉన్నతంగా ఉంటుంది. అందుకని ప్రతి ఇంట్లో జ్యోతిష్యం తెలిసిన వాళ్ళు ఉండాలి. కాబట్టి ఒక చిన్న జ్యోతిష్యానికి సంబంధించిన కోర్స్ మన యాన్ సిస్టమ్, మన పురాతన గ్రంథాల నుంచి తీసుకుంటే ఒకటి డిజైన్ చేయడం జరిగిందండి. ఇష్టమైన వాళ్ళు ఆ కోర్సుని చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకటండి. రెండోది వచ్చేటప్పటికి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదన్నమాట. సో ఏదైనా కనుక వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే మనల్ని కనుక కన్సల్ట్ అయితే మన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వచ్చండి. ఆస్ట్రాలజికల్ పరంగా వాళ్ళ స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఏది ఎలా ఉంటుందని చేయొచ్చు అనమాట. ఇవి కాకుండా కొంతమంది జాతక చక్రం బాగున్నా
అంటే చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారన్నమాట. వ్యాపారం ఎంత చేసినా ఎక్కి రాకపోవటం కానివ్వండి, లేదంటే జాతకాలు బాగుంటాయి కానీ వివాహం అయిన తర్వాత గొడవలు, డైవర్స్ తీసుకోవటం కానీ ఇట్లా ఈ టైపు కొన్ని ఇష్యూస్ ఇష్యూస్ ఎక్యూట్గా ఉంటాయి అనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఎవరైనా కనుక మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండి ఉషా గారు. షూర్ సార్, తప్పకుండా. అండ్ కనకదార కూడా ఈ మంత్ ఏమన్నా మనం చేసే అవకాశం ఉంటుంది? మనం ఎప్పుడు అనుకుంటున్నాం కదండి, ఇండియాలో పుట్టిన వాళ్ళు ఎవరు ధనానికి లోటు ఉండకూడదండి, అన్నానికి ధనానికి భోగానికి లోటు ఉండకూడదండి. మనం అందుకనే పుట్టిన వెంటనే ఫస్ట్ ఆయుష్, నెక్స్ట్ ఆరోగ్యం, నెక్స్ట్ ఏం చేస్తాం, భోగం అనుభవించాలి కదండి. అప్పులు పెట్టుకొని డబ్బులు లేకుండా ఇలా ఈ సిచ్యువేషన్ ఉండకూడదండి. కానీ మహర్షులు మనకి ఎంతో జ్ఞానాన్ని ఆల్రెడీ ఇచ్చేసారండి, హోమాల రూపంలో, యజ్ఞాల రూపంలో, స్తోత్రాల రూపంలో. ఈ ప్రోగ్రాన్ని కనుక మనకి అటెండ్ అయితే వాళ్ళకి ధనధాన్యాలు వస్తాయని చెప్పేసి శాస్త్రంలో అవి మనం ఆ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చండి. ఎవరికైనా సరే అప్పులు బాధ ఉన్నా, తర్వాత బిజినెస్లో డబ్బులు ఎక్కువ రాకపోయినా కానీ అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత పర్సనల్గా జాతక రీత్యా ఎవరైనా కన్సల్ట్ అవ్వాలి అనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, పరిహారాలు చేయించుకోవాలి అనుకున్నా, లేదా కనకదార హోమంకి సంబంధించి ఎవరైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, ఎస్పెషల్లీ డివోర్స్ కేసెస్కి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉన్నా, లేదా ఫినాన్షియల్ ఇబ్బందులు పడుతూ ఉన్నా, వాటికి సంబంధించి హోమాలు కూడా ఉంటూ ఉంటాయి. పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గట్టి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.